హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ నేను నా ఫేవరెట్ బీరకాయ పచ్చడి ఎలా చేసుకున్నానో చూపిస్తాను. ఫస్ట్ అయితే 2 బీరకాయ తీసుకొని లైట్గా తొక్క తీసేసుకోవాలి. ఒకవేళ మీది ఫ్రెష్గా ఉంటే తొక్క కూడా తీయవసరం లేదు. ఇలా కట్ చేసేసుకొని ఒక కడాయి పెట్టి 4 to 5 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. హాఫ్ టీ గ్లాస్ పెసరపప్పు వేసుకోవాలి. శనగపప్పు 1 స్పూన్, మినప్పప్పు 1 స్పూన్, జీరా 2 స్పూన్ వేసుకోవాలి. స్పైసీకి తగ్గట్టు ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న బీరకాయలు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఇది బాగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సాల్ట్ కొంచెం టేస్ట్కి తగ్గట్టు చింతపండు కొంచెం వేసుకొని మనం చల్లగా చేసుకొని మిక్సీ పట్టుకుంటే టేస్టీ బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోద్ది. చింతపండు నచ్చపోయిన వాళ్ళు, పులుపు నచ్చపోయిన వాళ్ళు చింతపండుని స్కిప్ చేసేయవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి. రైస్తో పాటు అట్లతో కూడా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేసి కామెంట్ చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్